టీమిండియా మాజీ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు ఫ్యాషన్ని ఫాలో అవుతాడు అనే విషయంలో ఇక ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. అయితే ఈయన ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఆయన రకరకాల హెయిర్ స్టైల్స్లతోని ముఖ్యంగా ఆయన చేసే కమర్షియల్ యాడ్స్లా ఇంకా భిన్నంగా కనిపించాలని ఇక రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాడు, ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇక తాజాగా ఈయన మరో కొత్త లుక్లతోని అందరినీ సర్ప్రైజ్ చేసిండు, అవాక్కయ్యే లెక్క ఉన్నాడనమాట. ఇక ఇది ఎందుకోసం ట్రై చేసిండు? కమర్షియల్ యాడ్స్ కోసం ఇట్లా మారిండా, లేకుంటే ఏదైనా సాధారణంగానే కొత్త లుక్ ట్రై చేస్తున్నాడా అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఈ కొత్త లుక్ చూసిన తర్వాత అరే వాహ్ భలే ఉన్నాడు కదా పిల్లగాడు అన్నట్లుగా ప్రశంసల మీద ప్రశంసలు అయితే అందరి చేత దక్కించుకుంటున్నాడు. మళ్ళా ఈ ఫోటోలని చూస్తే ఒక్క సెకండ్ గినక మహేష్ బాబా ఏంది, మహేష్ బాబు లెక్కనే ఉన్నాడు కదా అనుకుంటా కామెంట్లు కూడా మస్తు మంది పెడుతున్నారు. ఇక కానీ మహేష్ బాబు కాదు, కానీ ఈయన మహేంద్ర సింగ్ ధోని అనుకుంటా. ఇక ఫ్యాన్స్ కూడా ఈ ఫోటోలని తెగ షేర్ చేసుకుంటా మస్తుగా వైరల్ చేస్తున్నారు అన్నమాట. అయితే చాలా కాలం పాటు సుదీర్ఘంగా మోడలింగ్లో చేసిండు మన మహేంద్ర సింగ్ ధోని. ఇక గప్పట్ల ఆటలు ఉన్న సమయంలో కూడా మధ్య మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు సమయం ఉన్నప్పుడల్లా కమర్షియల్ యాడ్స్లో కనిపించేందుకు మోడలింగ్ చేసేటోడని టాక్ అయితే ఉన్నది. ఇక ఇప్పుడు సమయం కాస్త పూర్తిగా మోడలింగ్కే కేటాయిస్తే మాత్రం హీరోలకి సైతం పక్కకి నెట్టే లెక్క, పోటీ వచ్చే లెక్క ఉంటాడు అని అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నది. ఇక ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ ఎవరైనా మంచిగా యంగ్ పోరల లెక్క అయితే ఎవరు కనబడరు, ఇక ముసలి లెక్కనే కనబడతాడు. ఇక ఈయన మాత్రం వయసు మళ్ళిన కొద్దీ పెరుగుతున్న కొద్దీ భిన్నంగా పుష్టిగా కనిపించుకుంటేనే మంచిగా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడని ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్స్ మాత్రం తెగ అంటే తెగ పొగుడుతున్నారు అనుకోండి. పొగడతల వర్షంతో కురిపిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఈయన ముందు ముందు కూడా తెర మీద హీరో లెక్క కనబడాలని ఆ ఫోటోలు షేర్ చేసుకుంటా మస్తు మంది అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. చూసిరా, ఇక ఇన్నాళ్ళకి ఈయన ఫోటో షేర్ చేసిన తర్వాత ఇవన్నీ చూసి అభిమానులు ఫుల్ ఖుషి ఉన్నారని అర్థమవుతున్నది. ఇక మీరు గిట్లా ఈ ఫోటో చూసిన తర్వాత మహేష్ బాబు గిట్లా అనుకున్నారా ఏంది? మీరు బోల్తా పడ్డట్టే, మహేష్ బాబు కాదు ఆయన మహేంద్ర సింగ్ ధోని. ఇక మీకు ఇట్లా ఏమనిపించింది అనేది కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగుంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.